తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుకు సంబంధించిన ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన ఈ అప్డేట్ అనేది మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం ఈ పంపిణీ చేసే జిల్లాలు ఏమనగా 1 నుండి 13 జిల్లాల వరకు ఈరోజు ఈ కొత్త పింఛన్ డబ్బులు, చేయుత పింఛన్ డబ్బులు అయితే మనకు పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ ఏ జిల్లాలు, ఎంత సమయం వరకు అయితే ఈ జిల్లాలలో ఈ పింఛన్ డబ్బులు మనకు పంపిణీ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే కాకుండా ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ కొత్త పింఛన్లు అనగా మనకు 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు మొదలై ఇది గత 2 నెలలుగా కొనసాగుతుంది. ఇది 3వ నెల కావస్తుంది. సో ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులు అయితే ఎవరెవరైతే ఈ ఆసరా పింఛన్లు, ఈ కొత్త పింఛన్లు ఏదైతే మనకు ప్రారంభం చేశారో దీని ద్వారా చాలామంది అయితే ఆనందిస్తున్నారు. అందరికీ అయితే ఈ ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈ పింఛన్ డబ్బుల ద్వారా ఎంతో సహాయం పొందుతుంది. కావున మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే అమలు చేయాలని ఎంతో ఆలోచనలో మనకైతే ఈ పింఛన్ డబ్బులు అయితే కొత్త పింఛన్ డబ్బులు అమలు చేయడం అయితే జరిగింది. సో దీని పట్ల ఏదైతే మనకు అర్హత కలిగిన వారు ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరికి ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి ఇంకా ఈ పింఛన్ డబ్బులు ఏవైతే మనకు ఉన్నాయో వారికి ఈ పింఛన్ డబ్బులు ఇంకా చాలామందికి అయితే వస్తలేవన్నట్లు మనకైతే తెలియడం అయితే జరిగింది. సో రాని వారు వెంటనే ఏవైతే తదుపరి అప్డేట్స్ ఉన్నాయో అవి వేయించుకుంటే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో మనకు ఈ స్కీమ్ ఇచ్చిన తర్వాత ఈ ఆసరా పింఛన్లు ఏదైతే ఉందో ఏవైతే అర్హత కలిగిన ప్రతి వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వారికి ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో ఈ పింఛన్ డబ్బులకు వారికి ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా మనకు ఏదైతే గత 2-3 నెలల నుంచి ఏదైతే పాత పింఛన్ డబ్బులు పంపిణీ చేసే కాలంలో ఏవైతే గత 2-3 నెలలు అయితే ఆ పింఛన్ డబ్బులు అయితే కట్ కావడం అయితే జరిగింది. ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని వారికి ప్రతి ఒక్కరికి ఆ కట్ అయిన వారిలో నుంచి వారికి ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలోనైతే ఖచ్చితంగా పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా కట్ అయిన వారికి ఏదైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు ప్రతి లెక్క ద్వారా అయితే మనకు పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు అవి ఏవనగా నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు ఈరోజు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకైతే పంపిణీ చేస్తున్నారు. ఈ జిల్లాలలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.